హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరూ భోంచేశారా? అందరూ బాగున్నారుగా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మన ఇంట్లో మధ్యాహ్నం భోజనం వచ్చేసి బిర్యానీ చేస్తుంది నిహారిక. టైం అయితే 12:40 అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఆకలేస్తుంది. 11:30కి స్టార్ట్ చేసింది, చేస్తూ ఉంది. ఏం మాట్లాడాలి ఇంకా? ఏమన్నా అంటే నువ్వు చేద్దురా అంటుంది. చిన్న టెంకాయలు స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. పెద్ద టెంకాయలు ఏమో ఈరోజు స్కూల్కి మధ్యాహ్నం చెమ్మ స్కూల్ నీకు స్కూల్ అయితే నాన్న రేపు వెళ్తాను నాన్న అని చెప్పనింది. ఎగ్జామ్స్ ఏం లేవు పాపకి. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? ఎగ్జామ్స్ వచ్చే నెల 9 నుంచి. ఇవాళ ఆతాను నాన్న అనే లోపల ఆపాను. అందుకు కూడా కారణం ఉంది, తన స్కూల్కి ఆతాననే కారణం. ఇప్పుడైతే నిహారిక ఆ వంటలు ఎంత స్పీడ్గా చేస్తుందో చూసేద్దాం రండి. స్పెషల్గా చేస్తూ ఉంది ఈరోజు. మరి ఎందుకు స్పెషల్గా చేస్తుందో తన అడిగి తెలుసుకుందాం. టమాటాలు కట్ చేస్తుంది. ఆయనకే ఆయన బాగానే ఊగుతాడు. మన నేర్పించేదని ఆయన ఊరికి వెళ్తాడు. ఏమొస్తుంది నవ్వు నవ్వితే నవ్వుగా ఉంటుంది. అందరు చూసి గాలికి ఎగిరిపోతాడు. ఏ నవ్వు? ఇది ఓవర్గా ఉంది ఈ నవ్వు. మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో బిర్యానీ మామూలుగా చేసుకుంటారు, కానీ ఈరోజు ఎస్పెషల్లీ మధ్యాహ్నం పూట చేసిందంటే నిహారిక, దానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెండ్స్ చెప్పింది నేను దానికి కారణం. తను హ్యాపీగా నవ్వుతున్నాడు, అని నవ్వుతున్నాడు బాగా హ్యాపీగానా. నాకు ఇష్టం లేకుండా చేస్తాను బిర్యానీ. ఇప్పుడు ఇష్టం లేకుండా చేస్తున్న వంట బిర్యానీ వంట ఈరోజు పెట్టి దాని ఊరికి వెళ్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ నాకు పని పడింది అక్కడ. కొంచెం వర్క్ ఉందన్నమాట, సినిమా వర్కే. చింటెంకాయలు ఎప్పుడెప్పుడు నా మీద అర్థం అని ఉంటుంది ఫ్రెండ్స్. అదే నిహారిక అక్కడ గోంగూర బిర్యానీలోకి మామూలుగా అయితే ఈవినింగ్ చేస్తుంది. ఇంకా నేను ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ బయలుదేరుతున్నాను చెప్పేసి అది పనిగా లేదు, బిర్యానీ చేసుకొని మీరు కొద్దిగా మీరు తినేసి తర్వాత వెళ్ళండి అంటుంది. సాయంత్రం రాత్రి వెళ్ళాల్సింది, కొంచెం పనుండి ఆగాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా బయలుదేరాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది అనమాట. ఒకరోజు లేట్ అయింది. వెళ్తే కొన్ని పనులు ఉన్నాయి, సినిమా పనులే, వేరే పనులు ఏం లేవు. మనకి ఏం పనులు ఉంటాయి చెప్పండి. ఆ పని మీద వెళ్తున్నాను. మళ్ళీ వచ్చేస్తానులే అంటే ఏమో ఇంకా రాడు అన్నట్టుగా చూస్తుంది కింద నుంచి పోయేదాకా. ఒరే 1 సెకండ్ అన్నట్టుగా చెప్పింది. ఏంది డైలాగ్ చెప్పేసి పక్క వెళ్ళిపోయిందే. ఎక్కడ ఉంది మానిటర్లో? వచ్చింది. ఇప్పుడైతే గ్యాస్ మీద చికెన్ ఉడుకుతూ ఉంది. పెద్ద టెంకాయలేమో అల్లం అంతు చూస్తుంది. నాకేమో భలే ఆకలేస్తుంది. అక్కడే పోయి నేను శాశ్వతంగా ఉంటాను అనుకుంటున్నాను. అవును, మాకు ప్రస్తుతానికి అట్టే ఉంటుంది మా పరిస్థితి. ఆల్రెడీ చికెన్ అయితే పసుపు వేసి ఉడకబెట్టేసింది ఫ్రెండ్స్. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి గోంగూర పుల్లగూర బిర్యానీ. అల్లం పేస్ట్ దించితే ఏదో మార్చుకుంటున్నారు ఎదురు ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలే. అవును, నేను ఎక్కువ తినలేను మసాలా, నా వల్ల కాదు. తనజమ్మ నిద్ర కూడా చేసింది. ఈ మొఖాన్ని పొట్టేది నాన్న. స్టిక్కర్ అన్న పెట్టుకో. ఇందులోకి పుల్ల గోంగూర చేసింది ఫ్రెండ్స్. కొద్దిగా వేసాను, చాలు నీకు. చాలే, ఇంకో అది కూడా దేనికి తీసేయకూడదు, తీసేసి ఎక్కువైపోద్ది.
అత్త టైం 1:30 అవుతుంది ఫ్రెండ్స్. చాలు నాకు నీకు వేస్తా మళ్ళీ ఎందుకు చిన్న టెంకాయలేమో నిద్రేస్తుంది. ఆ స్కూల్లో తినేసి వచ్చినట్టుంది లేకపోతే ఊరిపోదు. ఎట్టుందో చెప్తాను. చిన్న టెంకాయలు అవునా? చిన్న టెంకాయలు లేదా తిన్నారే అవునా? తను చైతన్యమ్మా తల్లి తింటావా? కొంచెం రా బంగారు తల్లి కదా చీకటి కొంచెం నీకు నచ్చినంత వేసుకుని నువ్వే వేసుకుంది. ఓ చీకటికురా. ఆ బెల్ట్ దిగుడు టైట్గా ఉందరే నాన్న చేతు లేనన్నా బంగారు తల్లి తిన్నారా? గుజ్జుడు వేడిగా అమ్మ బిర్యానీ చేసింది, అందులోకి గోంగూర చేసింది. రారా తిన్ను అంటున్నావు. చిన్నపాప కూడా లేస్తుందిలే, చిన్నపాప కూడా వేసేదా లేకపోతే నేను పెడతారా తిందు. లేచింది నిద్ర లేచింది మాకిలా లోకం. బుట్టుందిలే చీకటి పుచ్చుకోపోలే. అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది లేదా తల్లి బంగారు తల్లి చీకటి కూర పోలే. రాలేయమ్మా ఈరోజే ఎక్కడ కూర్చొని తిన్నా కూడా ఒకసారి మనసులో తలుచుకుంటే చాలు. ఒరే మన కోసం డైలీ ఫోన్ చేస్తుంటానుగా. డైలీ ఫోన్ చేసినా నువ్వు ఎదురు కూర్చొని నలుగురు కూర్చున్నంత సంతోషం ఉండదుగా. ఖచ్చితంగా వీళ్ళు తినేటప్పుడు నాకు ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. డైలీ నేను షూటింగ్ పోయినప్పుడు కూడా వీళ్ళు కాల్ వచ్చిన తర్వాత మాట్లాడి అప్పుడు ఫోన్ చేసేవాడిని. నువ్వు ఫోన్ మాట్లాడినా ఏదో లోటుగా ఉంటుంది నువ్వు గడప దాటిన కాడి నుంచి. అట్లాగే ఉంటే ఎట్లా? అభివృద్ధి అనేది డెవలప్ అనేది జరగాలి కదా. అది నలుగురు ఒకే దగ్గర ఉండాలి. అక్కడే ఉండాలంటే మన చేతిలో లక్ష్మీదేవి పుష్కలంగా ఉండాలి. అంతా ఆమె మీద నడుస్తుంది జగం అంతా. ఆనియన్స్ లేదమ్మా రావాలి, టెంకాయలు రావాలి. నా అటు పెట్టు గాలి వస్తుంది. అక్కడ గాలి అటుపక్క వస్తుంది. పెట్టు ప్లేట్ ఈ పక్క పెట్టావు. అటు చల్లగాలి బాగా వస్తుంది. ఇక ఫ్యాన్ గాలి కూడా వేడిగా ఉంది. ఎండలో మామూలుగా లేదు ఫ్రెండ్స్, వేడిగా ఉంది ఇంట్లో. కావాలంటే సూపర్. తక్కువ దాంట్లో ఉదురు బాగున్నారా ఇది లేత బాగున్నారా? లేదే ఒక రకమైందే. ఇవే కలగట్లా. చూసి బతుకుతున్నామండి. ఎలా ఉందమ్మా? అదిరిపోయిందంట. రాముగాడు వెళ్ళిపోయాడు. స్మెల్ చూసాడు పరిగెత్తాడు. ఇంకా రాముగాడికి ఈ మధ్య బయట పెత్తనాలు చాలా ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్. వాడిని బయటకు వదిలిన కాడి నుంచి అసలు అంత ఉండటం వాడు. పొద్దున్న గేటు తీయలేదని, నేను తలుపు తీయలేదని తలుపు తీసాడు. తెలియలేదు ఓ అని అడుగుతా ఉన్నాడు.
ఏందిరా అంటే ఆడ అవతల తలుపు తీలా ఇల్లు ఒక రౌండ్ వచ్చేసింది. తలుపు తీసి నాకు అన్న ఏరి వెళ్ళిపోయింది. ఇప్పుడు భలే మాట్లాడుతున్నాడు నిజంగా. నోరున్న మనుషుల కంటే నోరు జీవాలే చాలా చాలా అంటే చాలా మేలు ఫ్రెండ్స్. ఎంత బాగా చెప్తాడు. ఎవరన్నా కొట్టేసుకుని బయట రాయితో ఇంటికాడ వచ్చి మా మీద అరుస్తూ ఉంటాడు. రండి నన్ను కొట్టారు అడుగు రోమం అని ఆ గేటు కాడికి ఇంట్లోకి గేటు కాడికి ఇంటికాడికి పిలుస్తూ ఉంటాడు బయటికి రమ్మని. మేము బయటికి పోయి నిలబడ్డాం అనుకోండి ఓ అని అరుస్తుంటాడు కుక్కల మీద. వాళ్ళు వెళ్ళిన తర్వాత అరుస్తూ ఉంటాడు. పొంగల్ పడిపో. ఏమ్మా ఊరికి వెళ్తున్నామని సైజ్ చేస్తున్నా రానా మళ్ళీ కొత్తిమీర కదా డ్యామేజ్ పడుతున్నా వల్ల ఇందాక ఇది పడింది తర్వాత ఇవి తినని చెప్పింది కదా పళ్ళు ఇంటి పెట్టాను. ఇదిగో కొత్తిమీర. కొత్తిమీర కింద ప్లేట్ కింద ఉంటుంది చూడు. అదే కొత్తిమీర కింద కింద చూడు. అదేలే అదే అనింది. తర్వాత స్మెల్ చూసి చేతిలో పరిగెత్తింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫోన్ చేసుకొని రెడీ అయిపోయి బయలుదేరాలి. పిల్లలు నిహారిక కొన్ని రోజులు వీడియోలు కనపడరు. తప్పదు కదా మాకు. మళ్ళీ మీరు ఇంకో విధంగా అనుకోవద్దు. మా సిచ్యువేషన్స్ ఇప్పుడు నేను వెళ్తేనే కొద్దిగా రొటేషన్ అది అవుతుంది, మనీ పరంగా వెళ్ళాలి కదా. కాబట్టి మళ్ళీ నేను తిరిగి వచ్చిన తర్వాత యథావిధిగా మళ్ళీ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు తన నిహారిక పిల్లలు కనపడలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదన్నా నాకు ఖాళీ ఉండి నేను మిమ్మల్ని షార్ట్స్ రూపంలో కానీ కామెడీ రూపంలో కానీ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ ఒకవేళ కుదిరితే మీకు చూడాలనిపిస్తే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. మళ్ళీ పిల్లల దగ్గరికి నిహారిక దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇష్టం మామూలుగానే వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండదనుకుంటా అక్కడ ఆ వర్క్ సినిమాకి సంబంధించి తక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వ్లాగ్లో సెలవు తీసుకుంటున్నాం. మళ్ళీ లేటుగా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.